హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి లేటెస్ట్గా అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. హైకోర్టు జాబ్ నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. జిల్లా కోర్టులో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎస్టర్డే అయితే అప్డేట్ చేశారనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి, చూస్తున్న వాళ్ళు. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఆల్రెడీ మనం ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి వీడియో చేశాం కాబట్టి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఏ విధంగా అయితే దానికి సంబంధించి ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్ అయిపోయింది. దాని తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. సో చూసుకుంటే మనకు కంప్లీట్గా సో ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మనకు రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి 27, కానీ వాళ్ళు అప్లోడ్ చేసిన ఎస్టర్డే అయితే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. 2-3 డేస్ 4-5 డేస్ అయితే 27 నుంచి మనకు 4 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇది డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి రిజల్ట్స్ అనమాట. ఈ 3 పోస్టులకు సంబంధించి అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 యాజ్ పర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ వాటికి సంబంధించి సో సబ్జెక్ట్ టు స్కిల్ టెస్ట్ సంబంధించి ఇక్కడ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా మనకైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకోండి అనమాట. భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సిటీ సివిల్ కోర్ట్ కావచ్చు, సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, అలాగే ఖమ్మం, మంచిర్యాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, ఈ విధంగా 33 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని దాని గురించి. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక నోట్ కూడా ఇచ్చారు కంప్లీట్గా. సో ద ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ద అబోవ్ క్యాండిడేట్ is strictly subject to the satisfaction of the eligible criteria such as educational qualification సంబంధించి కమ్యూనిటీ రిజర్వేషన్ అండ్ లోకల్ స్టేటస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబోవ్ రిక్వైర్మెంట్ హీ అండ్ షీ విల్ బి డీసెలెక్టెడ్. ది నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ విల్ బి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఇన్ దట్ స్లాట్. అయితే మీకు సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ కానీ కరెక్ట్ లేకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ను సో సెలెక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ద క్యాండిడేట్స్ విత్ ద సో వాటికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీస్ బై డైరెక్టర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూసుకోండి. సో కంప్లీట్గా ఒకసారి నోట్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు కంప్లీట్ దీన్ని చదివి ఒకసారి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్ తెలియని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.